వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ డబ్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, వాళ్ళ వీడియోలో నేను మీతో డిస్కస్ అవుతున్న టాపిక్ ఏంటంటే ఏపీ పాలిసెట్ 2025కి సంబంధించి ఇంపార్టెంట్ టాపిక్. 10th క్లాస్లో ఫెయిల్ అయ్యి పాలిసెట్లో ర్యాంక్ వస్తే కౌన్సిలింగ్ కండక్ట్ చేస్తారా ఆర్ చెయ్యరా అన్నది మనమైతే మాట్లాడుకుందాం. సో వీడియో అనేది ఇంట్రెస్టింగ్గా యూస్ఫుల్గా ఉంటుంది, పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి. ఇక టాపిక్ అయితే స్టార్ట్ చేసే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటివరకు మన తెలుగు ఎడ్యుకేషన్ డబ్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక టాపిక్లోకి వచ్చేసినట్టయితే మెయిన్గా 10th క్లాస్ ఫెయిల్ అయ్యి మనకు ఏదైతే పాలిసెట్లో ర్యాంక్ వచ్చినట్టయితే కౌన్సిలింగ్ కండక్ట్ చేస్తారా అంటే డెఫినెట్గా కండక్ట్ అనేది చెయ్యరు. అసలు కండక్ట్ చేయడానికి స్కోపే లేదు. ఎందుకు అంటే ఇప్పుడు మీరు 10th క్లాస్ ఏదైతే ఉందో 10th క్లాస్ అయిపోయిన తర్వాతే మీరు పాలిటెక్నిక్ చేయాలి. 10th క్లాస్ అయిపోక ముందు మీరు హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించి ఎన్ని ఎగ్జామ్స్ రాసి ఎంత ర్యాంక్ వచ్చి ఈవెన్ ఫస్ట్ ర్యాంక్ వచ్చినా కూడా మీరు పాలిటెక్నిక్ చేయడానికి పాసిబిలిటీ ఉండదు. ఎందుకంటే ముందు పాస్ అయితేనే కదా నెక్స్ట్ హైయర్ ఎడ్యుకేషన్ వెళ్ళడానికి స్కోప్ ఉంటుంది. హైయర్ ఎడ్యుకేషన్కి ఎలా వెళ్తావు, ఎంత స్కోప్తో వెళ్తావు, ఎంత స్పీడ్తో వెళ్తావు అది పక్కన పెట్టేసేయండి. అట్లీస్ట్ ముందు ఉన్నది మనం క్వాలిఫై అయితే అవ్వాలి కదా. అయిన తర్వాతే నెక్స్ట్ మనకు ఆపర్చునిటీ అనేది ఓపెన్ అవుతుంది. అంటే ఏ విధంగా ఉంటుంది అంటే ఇప్పుడు మనకు ఎదురు బదురు 2 డోర్స్ ఉన్నాయనుకోండి, ఫస్ట్ డోర్ ఓపెన్ చెయ్యకుండానే సెకండ్ డోర్లో ఎలా వెళ్ళాలి అన్నది, ఆ సెకండ్ డోర్కి కీ నా దగ్గర ఉంది అని చెప్పడం మనము అసలు పాసిబిలిటీ అనేది ఉండదు. సో కాబట్టి ఏంటి అంటే 10th క్లాస్ పాస్ అవ్వంది మీకు పాలిటెక్నిక్లో పాలిసెట్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చినా కూడా మీరు ఏమీ అయితే చెయ్యలేరు. సో ఇక్కడ ఉన్న ఆపర్చునిటీ ఏంటి అన్నది మనం గమనించినట్టయితే మీకు ఏదైతే 10th క్లాస్ సప్లీ కండక్ట్ చేస్తారో గుర్తుపెట్టుకోండి, సప్లీ కావచ్చు, అడ్వాన్స్ సప్లీ కావచ్చు, ఏవైతే కండక్ట్ చేస్తారో అట్లీస్ట్ మీరు వాటిలో అన్న క్వాలిఫై అయ్యి ఆర్ఎల్స్ వాటిలో అన్న మీరు పాస్ అయినట్టయితే అప్పుడు మీరు ఈ యొక్క పాలిసెట్ ర్యాంక్ వచ్చి ఉంటుంది కాబట్టి దాన్ని బేస్ చేసుకొని మీరు కౌన్సిలింగ్ అటెండ్ ఫర్దర్గా సీట్ అయితే తెచ్చుకోవచ్చు. అంతే తప్పించి అసలు మనకు 10th క్లాసే పాస్ అవ్వకోకుండా మీరు పాలిసెట్లో జాయిన్ అవ్వడానికి ఛాన్సే లేదు. ఈవెన్ మీరు కౌన్సిలింగ్ ద్వారా కాదు, మేనేజ్మెంట్లో జాయిన్ అవ్వడానికి కూడా ఛాన్స్ అన్నది లేదు. సో కాబట్టి ఏంటి అంటే మీరు 10th క్వాలిఫై 10th పాస్ అయితేనే మీకు కౌన్సిలింగ్ అనేది కండక్ట్ చేస్తారు. లేదు అంటే కౌన్సిలింగ్ అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ కండక్ట్ చెయ్యరు. మీరు మేనేజ్మెంట్లో జాయిన్ అవుదామనుకున్నా కూడా ఛాన్స్ అనేది ఉండదు. సో ఎవరైనా 10th క్లాస్ ఫెయిల్ అయినట్టయితే డెఫినెట్గా ప్రిపేర్ అయితే అవ్వండి, ఈజీగానే ఉంటుంది, మంచిగా అయితే ఎగ్జామ్ అయితే రాయండి, పాస్ అయితే అయిపోతారు. ఇది ఫ్రెండ్స్ మెయిన్గా వీడియోలో తెలుసుకున్నది. ఫ్రెండ్స్ ఇంకో చిన్న ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే మనకు వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానల్స్ అయితే ఉన్నాయి, అవి డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, ఒకసారి విజిట్ చేయండి. ఫర్దర్గా జాబ్ అప్డేట్స్ కానీ వేరే సెట్ ఎగ్జామ్ రిలేటెడ్గా అప్డేట్స్ కానీ ఫైల్ షేర్ చేయడానికి కానీ చాలా యూస్ఫుల్గా ఉంటుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.